नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा गदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवाञ्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्युषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनदारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। నిత్యం భాగవత సేవయా తరగతికి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఆఫ్లైన్ ఆన్లైన్ లో ఉండే వాళ్ళందరికీ స్వాగతము. అర్హత లేని నాకు అవకాశం ఇచ్చిన పరమ గురు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, దీక్షా గురువులు పూజ్యశ్రీ భాగవతం వస్తుంది రూపేశ్వర చూడు. చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ జయ గోవింద్ ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. ఇక్కడ ఉండే వైష్ణవ కూడా ధన్యవాద ప్రణామాలు. ఇక శ్రీమద్ భాగవతము పంచమ స్కందము 18వ అధ్యాయము. అధ్యాయం నామము జంబూ ద్వీపవాసుల భగవత్ ప్రార్థనలు. ఈ భగవత్ ప్రార్థనలు అనే అధ్యాయంలో వచ్చేసి ఇప్పుడు శ్రీకృష్ణ భాగవతం వస్తుంది చూడు. భగవానుడి యొక్క అవతారమైన నరసింహస్వామి అవతారంలో వచ్చేసి ప్రహ్లాద్ మహారాజు కీర్తన చేసినది. ఇది 11వ శ్లోకం ఈరోజు చెప్పుకుంటున్నాము. యత్సంగలబ్ధం నిజ వీర్య వైభవం తీర్థం ముహుర్సంస్పృశాతాం శ్రీమానసం హరత్యజోంతృతిభిర్గతోజ్గజం గో వై న సేవేత ముకుంద విక్రమం. మీరు కూడా చెప్పండి. యత్సంగలబ్ధం నిజ వీర్య వైభవం తీర్థం ముహుర్ సంస్పృశతాం శ్రీమానసం హరతి అజం అంతః శృతిభిః గతః అంగజం కః వై న సేవేత ముకుంద విక్రమం. తొలి పదార్థం యత్ ఎవ్వారి యొక్క భక్తుల యొక్క సంగలబ్ధం సాంగత్యము చే పొంది నిజవీర్య వైభవం అసాధారణ ప్రభావం కలవానిని తీర్థం
గంగా నది వంటి తీర్థస్థానము. ముహుహు మరల మరల సంస్కృతాం దాని స్పర్శచే హి నిక్కముగా మానసం మనోమాలిన్యము హరతి నశించును. అజహ పుట్టుకలేనివాడు. అంతః హృదయ కుహరమున శృతిభిః చెవుల ద్వారా గతః ప్రవేశించి అంగజం దేహమాలిన్యము లేదా రోగములు కహ ఎవడు వై నిస్సందేహముగా నసేవేత సేవింపకుండును. ముకుంద విక్రమం దేవదేవుడగు ముకుందుని మహిమాన్వితము అగు కర్మలు. హరే కృష్ణ. ఇక్కడ భావం మరి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినది ఇక్కడ చెప్తున్నాను, మీరు కూడా చెప్పండి. ముకుందుడే సర్వస్వమై ఉండేది మహానీయుల సాంగత్యముచే మనుజుడు ఆ దేవదేవుని నిజవీర్య వైభవమును వినగలిగి దానిని శీఘ్రమే అవగతము చేసుకొనగలడు. ముకుందిని కార్యము ఎంతటి శక్తివంతములనగా వానిని వినినంతనే అతడు ఆ దేవదేవునితో సాంగత్యమును బడియును. భగవంతుని పరాక్రమమును నిరంతరము శ్రద్ధతో శ్రవణము చేసినప్పుడు శబ్ద రూపమున ఆ దేవదేవుడు హృదయమున ప్రవేశించి సమస్త మాలిన్యమును ప్రక్షాళన సాధించును. ఇది ఇట్లుండగా గంగా స్నానముచే శరీర మాలిన్యము వ్యాధులు తొలగిపోయినప్పటికీ చిరకాలము పిమ్మటయే అది హృదయ మాలిన్యమును తొలగింపగలదు. కనుక శీఘ్రముగా జీవన పూర్ణత్వమును పర్యటకై ఏ బుద్ధిమంతుడు భక్తుల సాంగత్యము నెరపకుండును. భాష్యం భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. శ్రీల ప్రభుపాద్కి జై. భాష్యం చెప్తున్నారు ప్రభుపాదులు, శ్రవణం చేయండి. గంగా స్నానం నిక్కముగా మనిషి యొక్క అనేక రోగములను నయము చేయగలదు. కానీ అది లౌకికాసక్తమైన అతని మనస్సును మాత్రమే శుభ్రపరచలేదు. అతని మనస్సును మాత్రము శుభ్రపరచలేదు. మన మనస్సే సంసార కల్మషమును తయారు చేయుచున్నది. అయినను భగవంతుని నిజ వీర్య వైభవమును విని ప్రత్యక్షముగా అతనితో సాంగత్యము నేర్పడి వాడు హృదయ మాలిన్యమును ప్రక్షాళన చేసుకొని శీఘ్రమే కృష్ణ భక్తి భావనా స్థితికి అరుదించును. ఈ విషయమును శృత గోస్వామి శ్రీమద్ భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయం 17 నందు ధృవపరిచి ఉండెను. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన వృద్ధ్యంతస్థో హ్యభద్రాని విధునోతి సతతాం. ఎల్లరి హృదయము నందుండెడి భగవానుడు తన కర్మలను గూర్చి మనుజుడు వినినప్పుడు మిగుల ప్రసన్నుడై ఆ శ్రోత యొక్క మనసు నందలి మాలిన్యమును స్వయముగా ప్రక్షాళనను గావించును. మనసు నందలి చెడు విషయముల వలననే సంసారము తయారగుచున్నది. మానవుడు తన మనస్సును శుద్ధిపరచుకొన కలిగినచో శీఘ్రమే స్వరూప స్థితిని పడేయగలడు. ఆ విధముగా అతని జీవితము ధన్యమగును. కనుకనే భక్తి యోగ పదమునందరి సాధు పురుషులందరూ శ్రవణ విధానమునే గట్టిగా ప్రతిపాదించి యుండిరి. ఎల్లరకు శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును వినడి అవకాశము నసగుటకే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు సామూహిక హరినామ సంకీర్తనను ప్రవేశపెట్టింది. ఎలయనగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను మహామంత్రమును వినినంతనే మనుజుడు పరమ పవిత్రుడగును. చేతో దర్పణ మార్జనం అని చెప్పి
చైతన్య మహాప్రభు చెప్పినట్టు అందువలననే ప్రపంచమంతటను హరే కృష్ణ మహామంత్రము కీర్తనమును చేయట ఎందే మా కృష్ణ చైతన్య ఉద్యమము హరినామ సంకీర్తన ఉద్యమము ప్రధానముగా నెలకొని ఉన్నది. హరే కృష్ణ మహామంత్ర కీర్తనము చే మనసు పవిత్రమైన పిదప మనుజుడు క్రమముగా కృష్ణ భక్తి భావన పథమునకు వచ్చి అటు పిమ్మట భగవద్గీత, శ్రీమద్ భాగవతము, శ్రీ చైతన్య చరితామృతము, భక్తి రసామృత సింధువు వంటి గ్రంథములను పఠించును. ఈ ప్రకారము అతడు సంసార కల్మషము నుండి అధికముగా పవిత్రుడును. ఈ విషయమును గురించి శ్రీమద్ భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయము 18 శ్లోకం నందు ఇట్లు చెప్పబడినది. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతోత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నిత్యము మనరించడి శ్రీమద్భాగవత శ్రవణము మహాభాగవతల సేవనము వలన హృదయమునందలి అభద్రములనియు దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణ భగవానుని ఎడ అకుంఠితముకు ప్రేమ భక్తి సుస్థాపితము కాగలదు. ఈ ప్రకారము భగవానుని నిజ వీర్య వైభవమును వినంత మాత్రమున భక్తుని హృదయము భౌతిక కల్మషముల నుండి దాదాపుగా పూర్తిగా పరిశుభ్రమగును. ఆ విధముగా అంశయగు నిత్యదాసునిగా అతని నిజస్థితి ప్రకటమగును. భక్తుడు భక్తి యోగమున నెలకొలినప్పుడు రజస్తమ గుణములు క్రమముగా అంతరించి అతడు కేవలము సత్వగుణమున వర్తించుట ఆరంభమగును. ఆ సమయమున అతడు పరమ సుఖి అయి క్రమముగా కృష్ణ భక్తి భావన యందు పురోగమించును. జనులందరకు శ్రీకృష్ణ భగవానుని గూర్చి వినడి అవకాశము నొసగవలెనని ఆచార్యులందరూ గట్టిగా ప్రతిపాదించరి. అంతటా జయము నిశ్చయము నిశ్చితమగును. హృదయము నందరి మాలిన్యమును ఎంతగా శుభ్రపరిచినచో అంతగా మనము శ్రీకృష్ణుని నామము, రూపము, గుణములు, సంపత్తి, కర్మలయడ ఆకర్షితులము అగుదుము. కృష్ణ చైతన్య ఉద్యమము యొక్క సంపూర్ణ సారాంశం ఇదియే. కృష్ణ పద్మ మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. ఇక ప్రహ్లాద చెప్తున్నాడు, నరసింహ భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ సందర్భంలోని ఇది భగవత్ ప్రార్థనలు జంబుద్వీపవాసుల భగవత్ ప్రార్థనలు చెప్పేసి అధ్యాయం సంబంధించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. 11వది ముకుందుడే సర్వస్వమై ఉండడి మహనీయుల సాంగత్యముచే మనుజుడు ఆ దేవదేవుని నిజవీర్య వైభవమును వినగలిగి దానిని శీఘ్రమే అవగతం చేసుకొనగలడు అని ఇక్కడ ప్రహ్లాద మాట చెప్తున్నాడు. అంటే ముకుందుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ముక్తినిచ్చేవాడు ముకుందుడు. కాబట్టి ముక్తి పొందాలంటే మనం ఏం చేయాలంటే ముకుందుని ఆశ్రయించాలా. అందుకే ప్రహ్లాద మాట చెప్తున్నాడు, ముకుందుడే సర్వస్వమై ఉండడి మహనీయుల సాంగత్యముచే. అంటే మహనీయులు ఎవరంటే వాళ్లకు సర్వస్వం ఎవరంటే ముకుందుడే. మహనీయులు ఎవరంటే మహాత్ములు, మహనీయులు, మరి కృష్ణ భక్తులు, మరి సాధువు అని చెప్పేసి ఎవరిని అంటారంటే గనక ముకుందుడిని ఆశ్రయించి ఉంటారు వాళ్ళంతా. కృష్ణుడు ఎవరు? కృష్ణ భక్తులు అని అర్థం అనమాట. ముకుందుడు అంటే ఎవరు? కృష్ణుడు. అంటే వాళ్ళు సర్వస్వము కృష్ణుడే అంటారనమాట. అంతే. నా శక్తి ఎవరిదంటే కృష్ణుడిది, నా జ్ఞానం ఎవరిదంటే కృష్ణుడిది, నేను పలికే ఈ పలుకుల యొక్క ప్రభావం ఎవరిదంటే కృష్ణుడిది. కాబట్టి నా ఆరోగ్యము కృష్ణుడిదే, నా సంపద కృష్ణుడిదే, నా జ్ఞానము కృష్ణుడిదే. కాబట్టి ప్రతిదినం నాకు సంబంధించినదంతా ఎవరిదంటే భగవంతుడిదే అని చెప్తాను అనమాట. అంటే సర్వస్వము, అది ఏం జరిగినా, అది మంచి జరిగినా కదా, కారణం చెప్పేసి చెప్తున్నారు భగవంతుడు కదా. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఇది సత్యం గ్రహిస్తాడనమాట బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి ఈ మహనీయులు ఎవరంటే మరి శాస్త్రము తర్వాత ఆచార్యులు చెప్పినది ఏదైతే ఉంటారో దానిని తూచా తప్పకుండా దానిని ఆచరిస్తూ దానిపైననే సర్వస్వము. భగవంతుడు ఎవరు అంటే ఎవరు? భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. అంతే. కాబట్టి ఆయనే ముకుందుడు, ఆయనే గోవిందుడు. కాబట్టి సర్వస్వము ఆయనే అని చెప్పేసి ఎవరైతే తలుస్తారో అట్టి మహనీయుల యొక్క సాంగత్యముచే మనుజుడు దేవదేవుని నిజ వీర్య వైభవమును వినగలిగిరి. అంటే ఇక్కడ చెప్తున్నారు సాంగత్యము. ఎవరి సాంగత్యం తీసుకోవాలి?
సత్సాంగత్యము, భక్తుల సాంగత్యము. అంతేగాని ప్రజాల్ప అంటే బయట అభక్తుల యొక్క సాంగత్యాన్ని వలన మనకు ఏమవుతుందంటే మరి భౌతికమైన బంధనలు చిక్కుకొని ఉంటాం, హృదయం శుద్ధి పడదనమాట, ఇంకా ఎక్కువ కల్మషం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే మహనీయుల సాంగత్యము చే మనుజుడు ఆ దేవదేవుని నిజవిధి వైభవమును, అంటే ఇక్కడ భగవంతుని యొక్క ఏవైతే వైభవం ఉందో అది ఆయన యొక్క రూపము, తర్వాత లీలలు, తర్వాత ఆయన యొక్క గుణములు, తర్వాత ఆయన యొక్క మరి ఏవైతే రూప గుణ నామం కూడా, ఆయన యొక్క నామం కూడా, ఇవి అన్ని వచ్చేసి ఎంతో గొప్ప శక్తివంతమైనవి. అవి ఎటువంటి శక్తి కలిగిందయ్యా అంటే గనక ఆ శబ్దాలు వింటే గనక, ఆ లీలలు వింటే గనక దేని ద్వారా వినాలా మనం? దేంతో వింటాం మనము? చెవి ద్వారా వింటాం. చెవి ద్వారా విని అక్కడ అది ఎక్కడికి వెళ్తుంది? అక్కడ చెవి ద్వారా ఆ భగవంతుడి యొక్క లీలాకృతం ఏదైతే ఉందో గనక గుణము, తర్వాత లీలలు, తర్వాత నామము యొక్క ప్రభావం వలన వచ్చేసి మనసు శుద్ధి పడుతుంది. అంటే మనసులో వెళుతుంది అనమాట. మనం చదివే ప్రతిదీ, మనం వినే ప్రతిదీ. ఇప్పుడు చూడు, రాత్రి వచ్చేసి ఈ సినిమాలో ఏదో ఒక సినిమాలో సీరియల్ చూసినాం అనుకోండి, టీవీలో ఇంట్లోన పడుకున్నప్పుడు ఏమొస్తుంది? కళ ఆ సీరియల్లో ఏదో ఒక సీన్ ఏదో ఒక దృశ్యం సంబంధించి ఆ విధంగా మనం కూడా చేసినట్టు మనకు కళ వస్తుంది అనమాట. దాని ప్రభావం ఏమిటంటే నీవు చూసినది లేదా నువ్వు విన్నది, దాని యొక్క ప్రభావం వలన ఎవరు మొట్టమొదట ఆకర్షితులవుతారంటే మన జ్ఞానేంద్రియమైన మనస్సు. కాబట్టి ఆ విధంగా మనసు యొక్క మాలిన్యము శుద్ధి పడుతుంది అని చెప్తాడు. ఎవరి యొక్క సాంగత్యము? మహనీయులు. ఎవరా మహనీయులు? సర్వస్వం ముకుందుడా అని ఎవరైతే ఉంటారో భక్తులు, అటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే గనక మనుజుడు దేవదేవుని యొక్క కీర్తనలు ఏవైతే ఉన్నాయో, కీర్తి, యశస్సు, నామము, ఆయన యొక్క అవతారములు, మరి ఆయన చేసే జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః అని చెప్పినాడు కదా. కాబట్టి నా యొక్క జన్మము, నా యొక్క కర్మములు ఏవే చాలా పవిత్రములైనవి. అటువంటి ఆ కర్మలు, తర్వాత ఆ జన్మల గురించి నా కథ విన్న వాళ్ళు, నా రూపము గురించి తర్వాత విన్నవాళ్ళు, నామం గురించి ఎవరైతే విని ఉంటారో వీళ్ళంతా ఏమవుతారంటే నా ధామానికి వచ్చేస్తారు. మళ్ళీ జన్మ వాళ్ళకు ఉండదని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు, ఒక గీతలో చెప్పినాడు. కాబట్టి అదే వాక్యం చెప్తున్నాడు ప్రహ్లాద మహారాజు. కాబట్టి ఆ దేవదేవుని నిజ వేరే వైభవమును వినగలిగి దానిని శీఘ్రమే అవగతం చేసుకొనగలడు. ఎవరి ముఖత వినాలంటే గనక కృష్ణ కథ, భాగవతము, భగవద్గీత అంటే కృష్ణ భక్తుల ముఖతనే వినాలి. ఇప్పుడు శ్రీమద్ భాగవతము ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పింది వినాలి మనమంతా అంటే నిజమ కల్పతరోద్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిపత భాగవతం రసమాలయం ముహరహో రసికా భూవిభావుకాహ అని చెప్పినారనమాట. అంటే అది నిగమము యొక్క కల్పము. నిగమము అనే వృక్షము అంటే వేదములనే వృక్షములో పండిన ఒక పండు శ్రీమద్ భాగవతము. అది అంటే వేదములు, ఉపనిషత్తుల యొక్క అన్నిటి యొక్క సారం అది. ఆ సారవంతమైన ఫలము ఏదైతే పండి ఉంటుందో ఆ పండిన ఫలము ఎంతైతే మరి రుచి ఉంటుందంటే అంటే గనక ఒక చిలక పుట్టిన పండు ఇంకా రుచిగా ఉంటుందంట. చిలకకు చాలా బాగా తెలుసంట ఈ జామ పండు చాలా రుచిగా ఉంటుంది. ఆ చిలుక వచ్చేసి ఆ పండునే మాత్రమే తాగుతుందన్నమాట. ఆ విధంగా ఎంతో అంటే చిలుక యొక్క స్పర్శ వల్ల ఎంతైతే భౌతికమైన పండు రుచిగా ఉంటుందో ఎంతో రుచిగా ఉంటుంది రసం, అంటే రసమాలయం. అదే విధంగా సుఖదేవ గోస్వామి యొక్క ముఖతః వచ్చిన భాగవతము అంతా రసస్వాదన చేస్తే కనుక ఖచ్చితంగా మన యొక్క మనసు యొక్క హృదయం యొక్క కుహరములో వెళ్ళిపోయి అది బాగా పవిత్రులైపోతారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అందుకే చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా భగవంతుని యొక్క వైభవం ఏదైతే ఉందో అది అవగతం చేసుకుంటే గనక మనసు పట్టుకుంటుంది. ఎవరు? భాగవతులు, భగవంతులు. భగవంతుని యొక్క లీలలు, నిజ వీర్య వైభవం అంటే ఏమి? భగవంతుని యొక్క ఏవైతే లీలలు ఉన్నాయో వాటిని గురించి తన భక్తులు ఎవరైతే చెబుతారో, కృష్ణ భక్తుల యొక్క ముఖతః ఎప్పుడైతే వింటారో అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. వేరే లౌకికులు, పండితులు, మరి ఎవరైతే శాస్త్రజ్ఞానం అంటే మరి భౌతికంగా పెద్ద పెద్ద చదువులు చదివి వేదములు అధ్యయనం చేసి ఛందస్సులు బాగా నేర్చుకొని మరి ఏదో చెప్పి
అంటే ఒక పదానికి 18 అర్థాలు చెప్పగలిగే శాస్త్రం ఒక పండితుల ద్వారా మాత్రమే వింటే గనక శ్రీమద్ భాగవతము తర్వాత భగవద్గీత వింటే గనక మనము అవగతం చేసుకోలేము అని ఇక్కడ స్పష్టంగా ఇక్కడ అందుకే మహానీయులు ఎవరా మహనీయులు? సమస్తము ముకుందుడని చెప్పే మహనీయులు ముఖతగానే మాత్రం వినాలా. వేరే కర్మి యొక్క సాహిత్యము ఏదైతే మరి పాండిత్యము మరి ఎవరైతే పండితుడుగా ఉంటాడో వాళ్ళ ద్వారా వింటే గనక అర్థం కాదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ముకుందుని కార్యము ఎంతటి శక్తివంతములనగా, నెక్స్ట్ పాయింట్, ముకుందుడు అంటే ఎవరు? కృష్ణ భగవానుడి యొక్క కార్యములు ఎంత శక్తివంతములనగా వానిని వినంతనే అతడు ఆ దేవదేవునితో సాంగత్యమును పడయును. చూడండి, అంత శక్తివంతమైనవి ఆ శక్తివంతముగా మన పైన ప్రభావం ఒక మనుజుడి యొక్క మనసు పైన ప్రభావం చూపాలంటే గనక ఎవరు ఉండాలంటే మహనీయుడై ఉండాలా, కృష్ణ భక్తుడై ఉండాలా. కాబట్టి ఆ విధంగా భాగవతుడై ఉండాలా. భాగవతుల ద్వారా మనం శ్రవణం చేసినప్పుడు మాత్రమే మన మనసు శుద్ధి గావింపబడుతుంది. మనసు అప్పుడు భక్తిని పట్టుకుంటుంది, లేదా మనసు పట్టుకోదు. మనసు ఎట్లా ఉంటుందంటే చాలా చైతన్యం కలదు. అది ఎంత చైతన్యం అంటే గనక మనం ఊహించలేని చైతన్యం కలదు. అది అంత సులభంగా అది దేన్ని పట్టుకోదు. ఎవరు చెప్తే పట్టుకుంటుందంటే గనక ఆధ్యాత్మిక గురువు. ఎవరు? ఆధ్యాత్మిక గురువు. అందుకే చెప్తున్నాడు, కాబట్టి దేవదేవుని సాంగత్యము బడయును. ఆ ముకుందుని కార్యాలు ఏవైతే లీలలు ఉన్నాయో, శ్రీకృష్ణుడు కదా, కృష్ణుడు ఏం చేస్తున్నాడు? పొట్టమొదట ఎవరిని పాలు తాగి ఆ లీల పాలు తాగి ఒక పూతన రాక్షసిని సంహరిస్తాడు కదా, వైకుంఠాన్ని పంపిస్తాడు. పాపం తల్లి స్థానం ఇచ్చేస్తాడు ఆయన. ఈ కార్యము, ఈ లీల, ఈ భగవంతుడి యొక్క లీల, ఈ కార్యం ఎంత శక్తివంతమైనది. ఇది శ్రవణం చేసిన వాడు ఏమవుతాడు? కృష్ణ భక్తుడు అవుతాడు అని చెప్పేసి ఇక్కడ ఇటువంటివి అన్నమాట ఉదాహరణకు. కాబట్టి భగవంతుని పరాక్రమమును నిరంతరం శ్రద్ధతో శ్రవణము చేసినప్పుడు శబ్ద రూపమున ఆ దేవదేవుడు హృదయమున ప్రవేశించి సమస్త మాలిన్యమును ప్రక్షాళనము కావించును. చూడండి, ప్రహ్లాదుడు ఇంత బాగా చెప్పినాడు ఇక్కడ. కాబట్టి ఎవరైతే గనక, ఏ భక్తులైతే గనక మరి నిరంతరము ఆ దేవదేవుడి యొక్క పరాక్రమమును గురించి నిరంతర శబ్దం శ్రవణం చేసినప్పుడు, నిరంతరము, అందుకే నిత్యం భాగవత్ సేవ అని చెప్పేది. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ తరగతి పేరు ఇప్పుడు నిత్యం భాగవత్ సేవయ. కాబట్టి ఈ విధంగా నిరంతరము శ్రద్ధతో భగవంతుని పరాక్రమము, గుణము, లీలలు కదా, మరి ఆయన యొక్క కార్యములు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క నామములు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రద్ధగా ఎవరైతే వింటారో, ఆ వినేది ఎట్లా వెళ్తుంది? మనకు చెవి లోపల శబ్ద రూపములు వెళ్తుంది అనమాట. శబ్ద రూపంలో చెవి ద్వారా వెళ్ళి ఆ దేవదేవుడు ఎక్కడ ప్రవేశిస్తాడు? హృదయంలో ప్రవేశిస్తాడు అనమాట. ఎక్కడ ప్రవేశిస్తాడు? హృదయంలో ప్రవేశిస్తాడు. ఎందుకు ప్రవేశిస్తాడంటే ఆయన స్థానమే అది. మన దేహంలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఏం మాట్లాడి? మన దేహంలో భగవంతుడు ఉన్నాడు కదా. ఏ స్థానంలో ఉన్నాడు చెప్పండి? హృదయంలో ఉన్నాడు. అవునా కదా మాతాజీ? మనం ఇట్లా తల ఊపుతున్నామంటే, వింటున్నామంటే, చూస్తున్నామంటే దానికి కారణం ఎవరు తెలుసా? ఆయనే. ఆ దేవదేవుడు చిరుదక సాయి విష్ణువు కదా, హృదయస్థ పరమాత్మ అంతర్యామిగా మన హృదయంలో ఉంటాడు. మనము జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు అక్కడ, హృదయంలో ఉంటారు. మనం ఒక్కడు ఉంటే గనక హృదయం దీనికి చైతన్యం ఉండదు. దీనికి, ఈ దేహానికి ఆయన ఉంటేనే ఉంటాడు. కాబట్టి ఆయన ఉంటాడు అక్కడ. కానీ మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాం ఆయనతో సంబంధం లేకుండా మనము భౌతికగా అయిపోయి వేరే బయట ఉండే భౌతికమైన కార్యాల్లో మునిగిపోయి దేహమే నేనని చెప్పేసి ఈ దేహానికి ఏదో ఒకటి రక్తం ప్రసరణ అవుతుంది, ఏదో కొట్టుకుంటుంది, ఎందుకు కొట్టుకుంటుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కదా అని చెప్పేసి ఈ విధంగా భౌతికంగా ఆలోచిస్తూ మనం ఉండిపోయి ఆయన మర్చిపోయినాం. కాబట్టి ఇప్పుడు భక్తుల యొక్క సాంగత్యములో ఉండి, మరి మహానీయుల యొక్క సాంగత్యములో ఉండి భగవంతుని యొక్క మరి కార్యములు, ముకుందుని యొక్క కార్యములు ఆ విధంగా విన్నప్పుడు ఖచ్చితంగా మన మనసు భక్తిని పట్టుకుంటుంది, కృష్ణుని పట్టుకుంటుంది. అప్పుడు మన మనసు ఎక్కడ పడిపోతుంది? కృష్ణుడి యొక్క పాదాల చెంత పడి ఉంటుంది. అప్పుడు ఆ విధంగా పడేయాల మన మనసుని. ఎక్కడ పడేయాలా? సినిమా శిఖాలు వెళ్ళడానికి పడేయాలనా? కృష్ణుడి యొక్క పాదాల చెంత పడేయాలా? అప్పుడు
ఆ చైతన్యం అంతా ఏమైపోతుందంటే భగవంతుని పాదాలు ఆశ్రయించడంలో అది నియుక్తమవుతుంది. అందుకే చెప్తాడు. కాబట్టి ఇక్కడ భగవంతుని పరాక్రమం నిరంతరం శ్రద్ధతో శ్రవణము చేసినప్పుడు శబ్ద రూపమున ఆ దేవదేవుడు హృదయమున ప్రవేశించి, శబ్ద రూపంలో శబ్ద బ్రహ్మము ఏమిటది? శబ్ద బ్రహ్మం అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది శబ్ద బ్రహ్మం. ఇది ఈ రామ కృష్ణ హరే అని దాంట్లో ఎవరున్నాడు? భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎక్కడా లేడు? నామములో ఉన్నాడు భగవంతుడు. ఈ కలియుగం యొక్క ధర్మం ఏమి? హరికీర్తన, హరినామము. ఆయన యొక్క నామం భజించాలా. ఆయన యొక్క శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి జై, శీల ప్రభుపాద్కి జై. కాబట్టి ఆ నామములోనే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడికి భగవంతుడి యొక్క నామానికి అభేదము అంటే ఏమి తేడా లేదు, రెండు ఒకటే. కృష్ణ అన్న కృష్ణుడు ఉన్నట్టే, రామ అన్న రాముడు ఉన్నట్టే, భగవంతుడు ఉన్నట్టే, అంతే. కాబట్టి ఆ శబ్ద బ్రహ్మం రూపములో ప్రవేశించి హృదయములో వెళ్ళిపోతున్నట్టు అక్కడ చూడుగో. ఆ శబ్ద రూపమున ఆ దేవదేవుడు హృదయమున ప్రవేశించి సమస్త మాలిన్యమును ప్రక్షాళను కావించును. నా హృదయం మాలిన్యం ఏముంది అంటే ఉంది. ఎట్లొచ్చింది అది అంటే, మీరు ఇప్పుడు మానవుడుగా జన్మ తీసుకోలేదు. ఇంతకు మునుపు మనకి కోటాను కోట్ల జన్మలు తీసుకున్నాం మనం. కుక్క, పిల్లి, మేక, జింక కదా, ఇంకా సింహము, కోతి, ఇంకా ఈగ, దోమ కదా, ఇంకా ఇవన్నీ అనమాట. క్రిమి కీటకాలు, జంతువులుగా జన్మ తీసుకున్నాము, వృక్షాలుగా జన్మ తీసుకున్నాము, జలచరములుగా జన్మ తీసుకున్నాము, పక్షులుగా జన్మ తీసుకున్నాము. అవన్నీ అయిపోయినాయి అంతే. ఎలుగుబంటిగా జన్మ తీసుకున్నాము, అన్ని తాగినాము, తిన్నాము, మాంసం బాగా తిన్నాము కదా, మద్యం బాగా తాగినాము, అన్ని బాగా ఎంజాయ్ చేసినాము. అంతా మొత్తం అయిపోయింది. అన్ని ఎంజాయ్ చేసినాం అంతే. ఇంకా అంత శృంగారం చేసినాము, అన్ని అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయినాక చివరిగా వచ్చేసి ప్యూర్ గా ఉండడానికి, భక్తుడుగా మాత్రమే ఉండడానికి మనిషి మానవిక దేహం ఇచ్చినాడు మనకి భగవంతుడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మాయలో పడిపోయి కలి యొక్క ప్రభావం వలన నేను ఎంజాయ్ చేయడానికి పుట్టాను అంటాడు అనమాట. ఎవరు? ఒక సోకాల్డ్ భౌతిక జీవుడు, మనుషుడు. కాబట్టి నువ్వు చేయడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు నువ్వు జన్మ తీసుకుని. దేనికోసం చేసుకున్నావు నువ్వు ఇప్పుడు జన్మ అంటే? హృదయములో భగవంతుని, కృష్ణుని ఉంచుకోవాలా, ముకుందుని ఉంచుకోవాలా. మనం ఉంచాలంటే అది ముందు శుభ్రం కావాలా. అప్పుడు శుభ్రంగా ఉంటే ఎవరైనా వస్తారో చెప్పండి? ఇంట్లోనా బాగా శుభ్రంగా ఉంటే లోపల వస్తారు, ఇంట్లో వస్తారు అతిథి. కాబట్టి ఈ భగవంతుడు కృష్ణుడు రావాలంటే ఏం కావాలా? ఫస్ట్ మనము మన హృదయాన్ని శుభ్రం పరుచుకోవాలా. ఆ శుభ్రం ఎట్లా అవుతుందంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని హరినామ కీర్తన చేస్తే, హరినామాన్ని జపిస్తే అప్పుడు శబ్ద బ్రహ్మము రూపములో హృదయములో ప్రవేశించి అక్కడ ఉండే మాలిన్యాన్ని శుభ్రం చేస్తుంది. అది ఎంత అశుభ్రంగా ఉంటుందంటే కదా, మన మనసు కోటాను కోట్ల జన్మలు చేసిన యొక్క పాపం యొక్క ఫలితాల యొక్క నల్లటి అదేదైతే కల్మషం ఉందో గనక బాగా బండరాయిలాగా అతుకొని పోయి ఉంటుంది అనమాట. అంత త్వరగా శుభ్రం కాదు అసలు మనసు అది. అందుకే మనం త్వరగా కృష్ణుడు దేవాదేవుడు చెప్పి నమ్మము, భక్తుడుగా కామనమాట. ఇంకా బయట భౌతిక వేషాలు వేస్తూ తిరుగుతూ కదా పతనం అయిపోతుంటాం అనమాట. ఇంకా కలిపురుషుడికి దగ్గర అవుతాము కదా, మాయలో పడిపోతాం, మాయాదేవి చెప్పిన మాటలు వింటాము. కృష్ణుడా అంటే ఎవరు? కృష్ణుడు ఎవరు అంటాం అనమాట. ఎప్పుడు ఎందుకంటే మనసులో మాలిన్యం ఉంది కాబట్టి. అది శుభ్రం చేసుకుంటే ఆ కృష్ణుడా అవును అండి, ఆయన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాం అనమాట. ఆ విధంగా ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి ఆ దేవాదేవుడు యొక్క హృదయమును ప్రవేశించి సమస్త మాలిన్యను ప్రక్షాళన చేయను. కాబట్టి సమస్త మాలిన్యాన్ని ప్రక్షాళన అవుతుంది ఎప్పుడు? హరే కృష్ణ మహామంత్రం విన్నప్పుడే, ఆయన కథలు విన్నప్పుడే. బాగా శ్రద్ధగా వినాలా, భక్తితో వినాలా. ఏమాత్రము అనుమానం లేకుండా వినాలా. ఇదంతా ఏదేలో సుత్తిరే అని విన్నావు అనుకో, మనసు మాలిన్యం శుభ్రం పడదు అనమాట. నువ్వు శుద్ధిగానే మారిపోతావు. కాబట్టి ఆ విధంగా ఇది ఇట్లుండగా ఇది హృదయం ఎలా ప్రచాలన అవుతుంది అనేది చెప్పడానికి ఇక్కడ ప్రహ్లాద మనకు చెప్పినాడు. హృదయం యొక్క ప్రచారం కావాలంటే ఏం చేయాలా? మనము కృష్ణుడి యొక్క కథలు వినాలా, భాగవత కథలు బాగా వినాలా. భాగవతులు అంటే భగవంతుడి యొక్క భక్తులు. తర్వాత భగవంతుడు అంటే కృష్ణుడు.
కృష్ణుడు కృష్ణ భక్తుల యొక్క కథలు ఏవైతే ఉన్నాయో భాగవతాన్ని వింటే గనక శ్రద్ధతో, అప్పుడు మనసు ఏమవుతుందంటే ఆ ఆ మనసులో ఉండే మాలిన్యం అంతా వెళ్ళిపోయి వచ్చేసి మనసు శుభ్రమైపోయి లోపల కృష్ణుడు ఉండిపోయి అప్పుడు కృష్ణ భక్తుడు మారిపోయి కృష్ణ 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 అనుకుంటూ ఉంటాం అంతే. అది మనం చేయాల్సింది, మనం కావాల్సింది. కాబట్టి ఈ విధంగా మనసు మాలిన్యం ఎలా శుభ్రం అనేది చెప్పినాడు ఇక్కడ. ఇంకోటి దేహము ఏం చేస్తాము చెప్పినాడు ఇక్కడ. ఇది ఇట్లుండగా గంగా స్నానం చే శరీర మాలిన్యము వ్యాధులు తొలగిపోయినప్పటికీ, కాబట్టి గంగా నదిలో స్నానం చేస్తే ఏమవుతుంది చెప్పండి? భౌతికమైన ఈ దేహము శరీరం యొక్క మాలిన్యం పోవడమే కాక ఈ దేహానికి పట్టి పీడించే రోగాలు కూడా, వ్యాధులు కూడా దూరం అయిపోతాయి, శుభ్రమైపోతాయి గంగా స్నానం చేయడం వల్ల. అంటే పాపాలు తీసుకుంటుంది గంగమ్మ, మన పాపాలు తీసుకునేసి ఆ పాప ఫలితమే కదా దేహానికి రోగం. ఏం కృష్ణ, ఒక శరీరము బాధపడుతుంది, రోగం వచ్చింది, ఏదో దానికి ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి శరీరానికి. ఆ కాలు నొప్పి, పంటి నొప్పి కదా, కడుపు నొప్పి, చెయ్యి నొప్పి, ఇంకా కన్ను నొప్పి, తలనొప్పి, లేదా ఏదో షుగరు, లేదా బీపీ, లేదా కాలేయము సంబంధించిన సమస్యలు కదా, థైరాయిడ్ ప్రాబ్లము, ఇవన్నీ ఏంటంటే కర్మ ఫలితాలు అంతే, పాప కర్మ ఫలితాలే ఇవన్నీ. అవి శుభ్రంగానే ఏం చేయాలా? గంగా నదిలో స్నానం చేసేయాల. కానీ మనసు గంగా నదిలో స్నానం చేసే శుభ్రం కాదు. అది కృష్ణుడి యొక్క భాగవత కథలు, భగవంతుడి యొక్క కథలు భగవద్భక్తుల ద్వారా విన్నప్పుడు మాత్రమే శుభ్రమవుతుంది. కాబట్టి గంగా స్నానము చే శరీర మాలిన్యము వ్యాధులు తొలగిపోయినప్పటికీ చిరకాలము పిమ్మటయే అది హృదయ మాలిన్యము తొలగింపగలదు. చిరకాలము పిమ్మటయే. చిరకాలం అంటే ఏమి? చాలా కాలము. అచిరకాలం అంటే ఏమి? కొంతకాలం. అచిరకాలములో భగవంతుడి భక్తుడు కృష్ణ భక్తుడయ్యాను. ఎవరంటే శశాంకుడు, శశి అనే భక్తుడు. శశి అనే పిల్లవాడు ఏం చేసినాడు? ప్రహ్లాద్ బడికి వచ్చేసినాడు. భగవంతుడి యొక్క కథలు, తర్వాత భాగవత కథలు విని కదా, తర్వాత మరి భగవద్గీత శ్లోకాలు విని ఏమైపోయినాడు? అచిరకాలంలో భక్తుడయ్యాను. వాళ్ళన్నను చిరకాలంలో అయ్యాను. వాళ్ళన్న ఫస్ట్ ఇట్లా చూసినాడు కూడా, కృష్ణ శ్లోకం చెప్పంటే నువ్వు నాకు చెప్పేది అన్నట్టు చూసినాడు ఆ పిల్లడు. కానీ ఇప్పుడు బాగా భక్తుడు అయిపోయినాడు, చిరకాలంలో అయిపోయినాడు. ఈ పిల్లడు అచిరకాలం, అట్లా అనేది కొంత టైం. కాబట్టి చిరకాలం అంటే కొంత సమయం తీసుకుంటుందండి అని చెప్తున్నా. కాబట్టి చిరకాలము పిమ్మటయే అది హృదయ మాలిన్యం తొలగింపగలదు. గంగా నది కూడా స్నానం చేయడం వల్ల ఏమవుతుంది? హృదయ మాలిన్యం వెళ్తుంది. ఎప్పుడంటే కొద్దిగా టైం పట్టుకుంటుంది అంతే, వెంటనే కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి కనుక శీఘ్రముగా జీవన పూర్ణత్వమును బడియటకై ఏ బుద్ధిమంతుడు భక్తుల సాంగత్యమును నిరపకుండును. కాబట్టి జీవన యొక్క పరిపూర్ణం కావాలా. మనము జీవించున్నామా లేదా? ఇప్పుడు చెప్పండి. జీవించున్నాం కదా. ఈ దేహంలో జీవుడు ఉన్నాడా లేదా? మనమే జీవుడం. అంటే ఈ దేహం ఎవరిది? అమ్మ నాన్నది. కాబట్టి ఈ జీవుడు యొక్క జీవన పూర్ణత్వం పొందాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? కృష్ణుడి యొక్క శరణాగతి పొందాలి. అది ఎవరి ద్వారా వెళ్ళాలి అంటే భక్తుల సాంగత్యము, గురువు యొక్క సాంగత్యంలో వెళ్ళాలి. కాబట్టి శీఘ్రముగా జీవన పూర్ణత్వమును పడేటకై ఏ బుద్ధిమంతుడు భక్తుల సాంగత్యమును నిరపుకుంటును. కాబట్టి ఏ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? నేను తొందరగా కృష్ణ భక్తులు కావాలి, ఏం చేయాలా? ఆ కృష్ణ భక్తులు ఉన్నారు కదా, ఆ సాగరుతో శశాంకుడు ఉన్నాడు, వాళ్ళంటే వెళ్దామని చెప్పి అంటాడు పిల్లడు, నీ పక్కన ఉండేది నీ ఫ్రెండ్, లేకపోతే రాలేడు. కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి సాంగత్యము నిరపకుండును అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. కాబట్టి బుద్ధిమంతుడు ఖచ్చితంగా వచ్చేసి భక్తుల సాంగత్యం తీసుకుంటాడు అంతే. మీరు చెప్పేది బుద్ధి లేని వాళ్ళు తీసుకోరు. హరే కృష్ణ. ఇప్పుడు భాష్యం ప్రభుపాదులు చెప్తున్నారు బాగా నీట్గా. గంగా స్నానం నిక్కమగా మనిషి యొక్క అనేక రోగములు నయం చేయగలదు. మనం చేస్తున్నాం. కాబట్టి నాయన నీకు రోగం ఉందా, సరే వెళ్ళు, గంగా నది స్నానం చేసి రాపో, కాశీకి పోయి రాపో, లేదా గంగా నది కదా, యమునా నది, ఇవన్నీ ఉన్నాయి, తీర్థయాత్రలు చేసేయి, నీ యొక్క పాపములు తొలగిపోతాయి, మరి వాళ్ళు దూరం చేస్తారు. కాబట్టి ఆ క్షేత్రాలు దర్శించు అని చెప్తారనమాట. ఇక్కడ చిన్నప్పుడు నాకు కూడా ఒక సమస్య ఉంది, చర్మం సంబంధించి. కాబట్టి స్నానాలు చేయని తీర్థయాత్రలు అని చెప్పినారనమాట. ఎప్పుడంటే 8th 9th ఆ వయసులో వెళ్ళిపోయింది అది, ఇప్పుడు లేదు. కాబట్టి ఆ విధంగా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పాపం చేస్తారు, దానికి పరిహారం కూడా చేసుకోవాల్సింది తప్పదు. కాబట్టి ఆ విధంగా
గంగా స్నానం విప్పంగా నిక్కముగా మనిషి యొక్క అనేక రోగములు నయం చేయగలదు అనేది సత్యం. ఇది శాస్త్రం చెప్పింది కూడా ఇక్కడ, ఆచరణ చెప్పినారు కూడా ఇక్కడ. కానీ అది లౌకికమైన అతని మనస్సును మాత్రం శుభ్రపరచలేదు. కాబట్టి లౌకికమైన ఏదైతే అది లౌకికాసక్తమైన మనసును మాత్రం శుభ్రపరచ. లౌకిక ఆసక్తి అంటే ఏంటంటే భౌతిక, ఇక్కడ భక్తి లేది అంటే ఆధ్యాత్మిక కాని విషయాలపైన ఎక్కువగా ఆసక్తి ఉండే మనసు ఎప్పుడు ఏం చేస్తాడంటే, మనసు నాకు కారు లేదు, మంచి కారు తీసుకోవాలి, నేను బాగా కష్టపడి ఏదైనా పని చేయాలా, లేదా లాటరీ వేయాలా, లేదా ఏదైనా ఓవర్ టైం డ్యూటీ చేయాలా, లేదా ఇంకా ఎక్కడైనా ఫారిన్ వెళ్ళి బాగా సంపాదించుకురావాలా, మంచి కారు కావాలా, మంచి బిల్డింగ్ కావాలా, విమానంలో తిరగాల అని ఆశలు ఉంటే ఉండే కదా, ఈ ఆశలు కదా, ఇవన్నీ పేరాశలు. ఇవి ఏం ఆశలు? ఇవి పేరాశ కదా. మనము తినడానికి కదా, ఉండడానికి, మనకి బట్ట కట్టుకోవడానికి, నివసించడానికి, కనీసం అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైనంత మాత్రమే ఉంటే చాలు. కానీ దానికంటే అధికంగా ఏదైతే ఆశిస్తామో అదంతా పేరాశ కింద వస్తుందని చెప్పేసి శాస్త్రం చెప్పినాం కదా. అత్యాహార ప్రయాసచ్చ ప్రజాల్పో నియమాగ్రహ జనసంగచ్చ లౌల్యంచ సద్యద్భక్తిర్ వినశ్యతి. అంటే ఆ భక్తి నశించిపోతుంది అని చెప్తాడు అనమాట. ఆరు విధములుగా. అత్యాహారం ఒకటి, అంటే పేరాశ ఒకటి. కాబట్టి ఆ విధంగా ఉండేవాళ్ళు అటువంటి మనసు కలిగిన వాళ్ళ యొక్క హృదయం శుభ్రపరుస్తుంది అంటే శుభ్రపరచలేదు గంగా నది కూడా అని చెప్పి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కాబట్టి ఆ మనస్సే సంసార కల్మషమును తయారు చేయుచున్నది. సంసారం యొక్క కల్మషం తయారు చేసేది అంటే మనస్సే. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మొత్తం ఎన్ని ఇంద్రియాలు? జ్ఞానేంద్రియములు 5, మనసుతో కలిపి 6 కదా. చెప్పా కదా, మనఃషష్టాన్ ఇంద్రియ అని చెప్పినాడు గీతలోన. మనఃషష్ట, మనహతో కలిపి, మనసుతో కలిపి 6 జ్ఞానేంద్రియములు. ఈ జ్ఞానేంద్రియములు 6 ఏం చేస్తాయంటే ఈ సంసారం యొక్క కల్మషాన్ని బాగా తయారు చేస్తాయి. అట్లా చూస్తాయన్నమాట. అబ్బా ఎంత బాగుంది ఆ పట్టు చీర, 10,000 పోతే పోని నాకు కావాలా అంటుందన్నమాట మనసు. మాతాజీలకైతే, ప్రభుజీలకి ఏం చేస్తాడు, మొబైలా నా దగ్గర ఏదో 10,000 ఉంది, ఇదే 50,000 అంట, ఓ స్మార్ట్ ఫోన్ అంట, ఇది తీసుకుందాము అంటారు అనమాట ప్రభుజీ. అంటే ఇది మనసు యొక్క ప్రభావం. కాబట్టి ఆ విధంగా ఈ కళ్ళు చూస్తాయి, మనసు పడిపోతుంది పాపం కదా. కళ్ళు చూస్తాయి, అది బాగుంది. ఇంకా కృష్ణుడు చేస్తాడు, లిటిల్ కృష్ణ అంటే డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ నేను తీసుకోవాలా అంటాడు అనమాట. లేదా ఇది బాల్ బాగుంది, నాకు ఇది బాల్ కావాలా అంటాడు. ఆ షూ బాగుంది, షూ కావాలా అంటాడు. ఇవన్నీ భౌతికమైన కల్మషాలు తయారు చేస్తే ఎవరై అంటే మనసే. ఈ కళ్ళు చూస్తాయి అంటే ఈ 5 ఇంద్రియాలు చూస్తున్న వాటిని అంతా వచ్చేసి ఆ మనసు పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకొని ఆ ఇంద్రియాలకి ఏం చేస్తుంది, సరే ఎంజాయ్ చెప్పో అంటుంది అనమాట. రా పదంబరా అంటుంది అనమాట. మనసే చేసేదంతా రా పదంబరా అంటుంది. అంటే ఈ 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ మనసు ఏం చేస్తుంది తెలుసా? మనసు ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళకందరికీ న్యాయం చేస్తుంది అనమాట. అది కోరిని ఇచ్చేస్తుంది అంతే. మనసు రా పదంబరా అంటుంది, అంతే కదా. ఎస్. కాబట్టి ఆ కార్యం చేసి పెడుతుంది మనసు. రా పదంరా, చెయ్యి అంటుంది అనమాట. అంతే, ఉండనీదు మనసు. కాబట్టి ఆ విధంగా సంసార కల్మషము తయారు చేసేదే అంటే మనసే. అయినను భగవంతుని నిజ వీర్య వైభవముని విని ప్రత్యక్షముగా అతనితో సాంగత్యం నేర్పిన వాడు హృదయ మాలిన్యమును ప్రక్షాళన చేసుకొని శీఘ్రమే కృష్ణ భక్తి భావన స్థితిని అరదించును. ఆ కృష్ణ భక్తి భావన స్థితికి రావాల మనసు అనేది. మనిషి రావాలంటే ఆ మనసుకి ఏం చేయాలి మనము? ఇప్పుడు చెప్పాం కదా, భగవంతుని నిజ వీర్య వైభవమును విని ప్రత్యక్షముగా అతనితో సాంగత్యం చేస్తాడు. కాబట్టి ఆ భగవంతుడి యొక్క లీలలు, భాగవతం యొక్క కథలు ఏవైతే వింటాడో, భగవంతుడి యొక్క భక్తుని ముఖత ఎప్పుడైతే వింటాడో అప్పుడు ఆయన యొక్క మనసు పైన ప్రభావం ఒత్తిడి పెరిగి ఇదంతా బెస్ట్ ఏది? ఈ భౌతిక కల్మషాలు, సంసారము అనేదంతా అదంతా బెస్ట్ ఏది అంటే కృష్ణ భక్తి అని చెప్పేసి మనసు అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అనమాట. కాబట్టి అది వేస్ట్, ఇది బెస్ట్. కాబట్టి ఈ విధంగా ప్రత్యక్షంగా అతని యొక్క సాంగత్యం నెరిపడి వాడు హృదయ మాలిన్యమును ప్రత్యాలం చేసుకొని, కాబట్టి ఏమవుతుంది అప్పుడు? హృదయ మాలిన్యము వెళ్ళిపోయి వచ్చేసి కృష్ణుడి యొక్క భక్తి భావన స్థితికి వచ్చేస్తాడు అంతే, వెంటనే అంతే. అది వేస్ట్, ఇది బెస్ట్ కావాలా మనకి?
బెస్ట్ కావాలి. బెస్ట్ అంటే ఏమి? కృష్ణ భక్తి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్తాడు. కాబట్టి ఈ విషయమును సూత గోస్వామి శ్రీమద్ భాగవతం నందు ఈ విధంగా చెప్పాను. శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతశ్చోహ్య భద్రాని విదునోతి సురుసతతాం అన్నాడు. ఎల్లరి హృదయమునందుండెడి భగవానుడు తన కర్మలను గూర్చి మనుజనుడు వినినప్పుడు మిగుల ప్రసన్నుడై. బాగా వినండి. కృష్ణ చూడండి ఎంత మంచి మాట తెలుసా ఇది. అందరి హృదయంలో ఉన్నాడు. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి, శ్రీ ప్రభుపాద్ కి, శ్రీ గురుదేవ్ కి, ఇతాయి గౌర్ ప్రేమానందే. కృష్ణ ఇప్పుడు చెప్పుకున్నాం మనం. ఎల్ల హృదయంలో ఉన్నాడా లేదా చెప్పండి. చీమ హృదయంలో ఉన్నాడా కృష్ణుడు? చెట్టు హృదయంలో ఉన్నాడా? చెట్టు కూడా హృదయం ఉంది కదా. కాబట్టి 84 జీవరాశుల యొక్క హృదయంలో హృదయ పరమాత్ముడుగా భగవానుడు కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి ఎల్ల హృదయంలో ఉండేది భగవానుడు తన కర్మలను గూర్చి మనుజుడు వినినప్పుడు మిగులు ప్రసన్నుడుగాను అక్కడ ఉంటాడు, మనసులో ఉంటాడు ఆయన. శబ్ద బ్రహ్మముపై మన 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 చెవి ద్వారా మనసుకు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతుందో అక్కడ ఉండే కృష్ణుడికి అది ఎప్పుడైతే ఆ శబ్ద బ్రహ్మము తాకుతుందో వెంటనే మిగుల ప్రసన్నుడైపోతాడు, ఆనందపడిపోతాడు. ప్రసన్నుడే పెద్ద గొప్ప ఆనందం కలుగుతుంది కృష్ణుడికి. ఇంకా ఎంత ఆనందం అంటే అంత ఆనందం కలుగుతుంది. వెంటనే ఆ శ్రోత యొక్క మనసునందరి మాలిన్యంను స్వయముగా ప్రక్షాళన కావించును. చూడండి ప్రభుపాద చెప్తున్నాడు, శబ్ద బ్రహ్మము ద్వారా పోయే కృష్ణ కథ మనసును ఎప్పుడైతే చేరుతుందో ఆ మనసులో ఉండే, ఇప్పుడు కృష్ణుడికి చాలా ఆనందం కదా. ఇప్పుడు జగన్నాథుడు ఎందుకు అంత పెద్ద కళ్ళు పెట్టుకొని కూర్చున్నాడు అక్కడ? ఆయన కథ వినే కదా. ఇప్పుడు ఆ కురుక్షేత్రంలో వచ్చేసి రోహిణి మాత చెప్తా ఉంటే గనక కథ గురించి అంటే ఏమి? లీలలు. బృందావనంలో కృష్ణుడు బలరాముడు చేసిన యొక్క లీలలు విని ఏమి జగన్నాథుడు ఏమైపోయినాడు? కళ్ళు పెద్దగా చేసుకొని ఈ విధంగా ఏమి మారిపోయినాడు. అంటే ఆయనకి ఎక్కువ ఆనందం కృష్ణుడికి. తన కథ వింటే తనకి ఆయన చాలా ఆనందం. కాబట్టి మనసులో ఉన్నాడు కాబట్టి కృష్ణుడు ఈ భాగవతం కథ మనం చెవి ద్వారా శబ్ద బ్రహ్మ రూపంలో మనసును ఎప్పుడైతే పంపించేస్తాం మనసులో పెట్టుకుంటామో అప్పుడు మనసులో ఉండే కృష్ణుడు చాలా ఆనందపడేసి ఆ హృదయంలో ఉండే కల్మషాన్ని తానే స్వయంగా కడిగేసి శుభ్రం చేస్తాడు. హరి బోల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి ఎంత సులభము. మన మనసులోకి వెళ్ళగలమా? మనం శుభ్రం చేసుకోగలమా? చేసుకోలేము. మన టాయిలెట్ అయితే క్లీన్ చేసుకుంటాం మనం. ఆ కృష్ణ కథామృతాన్ని పంపించుకోవాలి, కృష్ణుడు శుభ్రం చేస్తాడు. హరే కృష్ణ. కాబట్టి మిగుల ప్రసన్నుడై ఆ శ్రోత యొక్క మనసు నందిలి మాలిన్యం స్వయముగా ప్రక్షాళనను కావించును భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు. మనసు నందలి చెడ్డ విషయముల వలననే సంసారము తయారుగుచున్నది. అంతా ఇది మనసులో ఏముంటుంది తెలుసా? ఆ శ్రోత యొక్క మనసు నందలి మాలిన్యము స్వయముగా కదా. మనసు నందలి చెడ్డ విషయముల వల్లనే సంసారం తయారవుతున్నది. సంసారం ఎందుకు తయారవుతుందంటే కనుక మనిషి యొక్క చెడ్డ విషయం, మనసులో ఉండేది చెడ్డ విషయం. ఏంటంటే నేను ఈ దేహము, ఈ దేహానికి ఏం కావాలా? మంచి 7 మేడ కావాలా. దీనికి ఏం కావాలా? బాగా సుఖం పెట్టాలా. ఏసీ కావాలా. ఏమి డీసీ వద్దు, ఏసీ కావాలా. మంచి కారు, ఏసీ కారు కావాలా. ఏమి ఫ్లైట్లో తిరగాల. ఇదంతా నాడు మనసు ఈ విధంగా ఎప్పుడైతే చెడ్డ విషయాలు ఇవన్నీ ఏమి వేస్ట్, ఇవన్నీ ఏమి వేస్ట్. బెస్ట్ కాదు కదా. ఏది బెస్ట్? కృష్ణ భక్తి. గుడికి రావడము, భక్తి చేయడము కదా. ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి సాధించి మరి ముక్తిని పొందడము, ఇది ఈ జీవన యొక్క అభివృద్ధిని చేసేది అన్నాడు. ఇది బెస్ట్ అనమాట. కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు. ఆ విధంగా అతని జీవితము ధన్యమగును. కాబట్టి మనుజుడు తన మనసును కొనగలిగినచో శీఘ్రమే స్వరూప స్థితిని పడేయగలడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనుజుడు మనసును శుభ్రం చేసుకున్నప్పుడు మాత్రమే శీఘ్రమే స్వరూప స్థితికి వస్తాడు. స్వరూపం ఏమిది? జీవేర నిత్య కృష్ణదాస హోయ్. జీవేర స్వరూప స్థితి. జీవేర స్వరూప కృష్ణ నిత్యదాస హోయ్. నిత్య కృష్ణదాస హోయ్. చైతన్య మహాప్రభు చెప్పినాడు మన స్వరూపం ఏది అంటే మనం జీవులు, మనము
మన యొక్క నిజ స్వరూపం ఏదంటే మన యొక్క స్వరూపం ఏదంటే మనము కృష్ణదాసులము. కాబట్టి ఏం చేయాలి? మనము కృష్ణ సేవ చేయాలి. ఈ మాట రావాలి. కాబట్టి ఎప్పుడు వస్తుంది ఈ మాట? ఇది ఎప్పుడు తెలుస్తుంది? నీ మనసు శుభ్రం ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. నీ మనసు మాలిన్యం ఉండి నప్పుడు మాత్రము నువ్వు మాయ మాట వింటావు, మనసు మాట వింటావు. నువ్వు ఎవరి మాట వింటావు? మనసు మాట వింటావు. మనసు మాట వినేవాడు ఎవరు? మాయ మాట వినేవాడు. మాయ ఎవరి మాట వింటది? కలి యొక్క ప్రభావం వలన కలి పురుషుడితో కలిసేసి మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఎక్కడెక్కడికో ఏమి అగాధంలోకి తొక్కేస్తుంది. ఉద్ధరించలేదు. భౌతికంగా ఉద్ధరించబడతాం, కానీ ఆధ్యాత్మికంగా అధోగతిలో వెళ్ళిపోతాం. కాబట్టి లోపల తొక్కేస్తుంది అది. కాబట్టి భక్తి ఆ విధంగా శీఘ్రమే ఏం చేస్తామంటే స్వరూప స్థితికి వచ్చేస్తాం. మనసు మాలిన్యం కలిగినప్పుడు. ఎప్పుడు కలగబడుతుంది? భగవంతుడి యొక్క కథలు విన్నప్పుడు శబ్ద బ్రహ్మం రూపంలో వెళ్ళి ఆ మనసు యొక్క మాలిన్యం కడిగేస్తాడు కృష్ణుడు. అక్కడ లోపల వింటాడు అనమాట. తన కథ వింటే ఆయనకి ఆనందం కదా. ఆనందంలో ఆయనకి తెలియరాని పట్టరానంద ఆనందం అయిపోయి ఎట్లయితే జగన్నాథుడి యొక్క కళ్ళు పెద్దగా వచ్చేసినాయో, పెద్దగైనాయో ఆ విధంగా శుభ్రం చేస్తాడని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా అతని జీవితము ధన్యమగును. కనుకనే భక్తి యోగ పథము అందలి సాధు పురుషులందరూ శ్రవణ విధానం గట్టిగా ప్రతిపాదించి ఉంటది. కృష్ణ ఎందుకు శ్రవణం మాత్రమే ప్రధానం అని చెప్పినారు? చెప్పండి. భక్తి యోగంలో చెప్పండి. శ్రవణం మాత్రమే చేయాలని చెప్పినారు భక్తి యోగంలో. దానికి ఏం చెప్పండి? భాగవతమే. భాగవతాన్ని శ్రవణం చేసి పరీక్షిత్ మహారాజు ముక్తిని పొందినాడు. ఆయనకి 7 రోజుల సమయం ఉంది కదా. ఆ శమీక ఋషి యొక్క కుమారుడు శృంగి అనే పిల్లవాడు, ఆ బాలుడు శపిస్తాడనమాట. 7 రోజుల్లో తక్షకుడు అనే ఆ రెక్కల పాము యొక్క విషము చేత ఎవరైతే నా తండ్రిని అవమానించినాడో వాడు మరణించాలని చెప్పేసి. కాబట్టి 7 రోజుల సమయం ఉంది. కాబట్టి ఆ 7 రోజులు ఏం చేశాడు? భాగవత కథ పరీక్షిత్ మహారాజు ఆయన శ్రవణం చేస్తాడు. ఎవరు చెప్తే చేస్తాడు? సుఖదేవ్ కోసం చెప్తాడు. వచ్చేసి ఎవరు? మహర్షి వేదవ్యాసుడి యొక్క కుమారుడు వస్తాడు, చెప్తాడు. బాదరాయణుడు వచ్చి చెప్తాడు అనమాట. ఆ చెప్పినప్పుడు వినగా ఈయన యొక్క మనసులో కల్మషమంతా వెళ్ళిపోయి కృష్ణ భక్తుడు అయిపోయి, చిన్నప్పుడే కృష్ణ భక్తుడు యాక్చువల్ గా నిజానికి ఆయన కూడా భాగవతుడే. కాబట్టి ఆ విధంగా ముక్తిని పొందినాడు. కేవలం శ్రవణం ద్వారానే. ఏం చేయలే, యజ్ఞం చేయలేదు, తపస్సు చేయలేదు, ఏం చేయలేదు, అక్కడ వ్రతాలు చేయలేదు, ఏమి. ఆ విధంగా వచ్చేసి చెప్పినాడు శ్రవణం చేయండి చెప్పిన. అందుకే ఏం చెప్తున్నా అంటే గట్టిగా ప్రతిపాదించారు. ఎవరు? భక్తి యోగ పదమునందరూ సాధు పురుషులందరూ శ్రవణం చేయడం ద్వారానే ముక్తి వస్తుంది. కలియుగం యొక్క ధర్మం ఇది అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ಎಲ್ಲರೂ శ్రీకృష్ణ భగవాని పవిత్ర నామము వినడి అవకాశం ఎసగొటకే శ్రీ చైతన్య మహాప్రభు వారు సామూహిక హరినామ సంకీర్తనం ప్రవేశపెట్టిరి. ఏలయనగా చెప్పండి అందరూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రం చెప్పండి. చాలా గట్టిగా చెప్పండి. అయిపోయింది. ఆ చెప్పడం వల్ల ఏమవుతుందంటే గనక మనిషి యొక్క మాలిన్యం వెళ్ళిపోతుంది. మనిషి యొక్క మాలిన్యం భగవంతుడు శుద్ధి చేస్తాడు, నీకు కృష్ణ భక్తుడిగా చేస్తాడు. ఆ విధంగా నీవు ముక్తిని పొందుతావు. ముకుందుడు నీకు దగ్గర తీసుకుంటాడు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి అందువలన ప్రపంచమంతటా హరే కృష్ణ మహామంత్రం కీర్తనం చేయుట అందే మా కృష్ణ చైతన్య ఉద్యమము హరినామ సంకీర్తన ఉద్యమము ప్రధానముగా నెలకొల్పిరి అని ప్రభుపాదులు చెప్తున్నాడు. ప్రభుపాదులు అందుకే కదా అమెరికాలో వెళ్ళి 1966లో ఇస్కాన్ సంస్థ స్థాపించాడనమాట. హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయడానికి ప్రపంచమంతా అందరికి పనిచేస్తున్నాడు. కృష్ణనామాన్ని, కృష్ణ ప్రేమని పనిచేస్తున్నాడు. ఎవరు? చైతన్య మహాప్రభు. ఆ విధంగా ఈయన కృష్ణనామాన్ని పంచినాడు. ఈయన ఎవరు? ప్రభుపాదుల వారు. కాబట్టి హరే కృష్ణ మహామంత్ర కీర్తనం చే మనసు పవిత్రమైన పిదప మనుషుడు క్రమముగా భక్తి కృష్ణ భక్తి భావన పథమునకు వచ్చి అటు పిమ్మట భగవద్గీత, శ్రీమద్ భాగవతము, శ్రీ చైతన్య చరితామృతము, భక్తి రసామృత సింధు వంటి గ్రంథాలు పఠించును. ఇవి చాలా 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 ప్రధానమైనవి. ఈ కలియుగములో భక్తి యోగములో నిలదొక్కుని ఉండాలంటే గనక భగవద్గీత అధ్యయనం చేయాలి, శ్రీమద్ భాగవతము అధ్యయనం చేయాలి, చైతన్య చరితామృతము అధ్యయనం చేయాలి, భక్తి రసామృత సింధువు రూపకోసం శ్రీల రూపకోసం రాసిన ఆ వాటిని కూడా అధ్యయనం చేయాలి. ఇవి 4. ఇది 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ లాగా అనమాట. 10th క్లాస్ ఏది?
భగవద్గీత, భాగవతము ఇంటర్మీడియట్, చైతన్య చరితామృతము డిగ్రీ, చైతన్య చరితామృతం ఏమి పీది, డిగ్రీ ఏది భాగవతము, ఇంటర్ ఏది భగవద్గీత. ఈ విధంగా అన్నమాట చెప్పినారు శాస్త్రజ్ఞులు. ఎవరు? గురువులు చెప్పారు. కాబట్టి ఈ డిగ్రీలు పొందాలా, భౌతిక డిగ్రీలు కావేవి, ఆధ్యాత్మిక డిగ్రీలు. అప్పుడు భక్తి యుగంలో మనం నెలకొంటాము. ఈ ప్రకారంగా అతడు సంసార కల్మషం నుండి అధికముగా పవిత్రుడగును. అధికముగా అంటే త్వరతగతిన పవిత్రుడవుతాడు. కాబట్టి శ్రీమద్ భాగవతం నందు కూడా చెప్పినారు. ఎవరు చెప్పినారు చూడండి. శుద్ధ కోసం చెప్పినాడు. నష్ట ప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఇప్పుడు మేము చెప్పుకున్నాం కదా శ్లోకం ఇది కదా. అంటే ఏమిటి? నిత్యము అనుభవించిన శ్రీమద్ భాగవత శ్రవణము, మహాభాగవతుల సేవనము వలన హృదయమునందరి అభద్రములన్నీ దాదాపుగా సంపూర్ణంగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణ భగవాను ఎడ అకుంఠితముకు ప్రేమ భక్తి సుస్థాపితము కాగలదు. ఇది మనకు కావాల్సింది. ఏం కావాలా మనకు? నిత్యము అనుభవించే శ్రీమద్ భాగవతం శ్రవణం, నిత్యం భగవత్ సేవయ అని అదే తరగతి. ఇది మన తరగతి పేరేమి? నిత్యం భగవత్ సేవయ. మరి నిత్యం భగవత్ సేవయ అనేది ఎప్పుడు అంటే నిత్యము శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా. రెండవది మహాభాగవతుల సేవనం చేయాలి. ఆ భాగవత ఏముంది? భాగవతుల సేవ చేయని ఉందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలా? వైష్ణవుల సేవ చేయాలి, భాగవతుల సేవ చేయాలి. ఈ రెండు చేయడం వలన ఏమవుతుందంటే హృదయం నందరి మాలిన్యము, అశుభ్రమంతా వచ్చేసి అశుభ్రమంతా వెళ్ళిపోయి దాదాపుగా సంపూర్ణంగా వాళ్ళు శుభ్రమైపోయి ఇప్పుడు లోపల శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు లోపలికి. ఎక్కడ? మన హృదయ పరమాత్మగా ఉన్నాడు, కానీ మళ్ళీ అదనంగా వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడు? మన హృదయం శుభ్రమైనప్పుడు కదా. శుభ్రమైనప్పుడు ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆయన పట్ల వచ్చేసి మనసు ఎప్పుడు మనసంతా ఆయనే ఉంటాడు. ఇప్పుడు మనసంతా ఎవరు ఉండాలా? మనము మనకు ఫ్రెండ్స్ ఉండాలనా? లేదండి. మరి ఉపయోగించుకుంటా దేవి దేవతలు ఉండాలనా? లేదండి. బంధువులు ఉండాలనా? లేదండి. భార్య ఉండాలనా? లేదండి. పిల్లలు ఉండాలనా? లేదండి. ఎవరు ఉండాలా? ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణ భగవానుడు ఉండాలి. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అకుంఠితమగు ప్రేమ భక్తి సుస్థాపితమైపోతుంది. అప్పుడు ఆయన నిజ భక్తుడు అవుతాడు. అప్పుడు ఆయన ఎవరుతారు? మహనీయుడు అవుతాడు. ఆ మహనీయుడు ఎవరు అంటే కృష్ణ భక్తుడు. అంతే. ఆ విధంగా కృష్ణ భక్తుడు. ఈ ప్రకారం భగవంతుని నిజ వీర్య వైభవమును వినంత మాత్రమున భక్తుని హృదయము భౌతిక కల్మషమును దాదాపుగా పూర్తిగా పరిశుభ్రమగును. కాబట్టి పూర్తిగా పరిశుభ్రం ఎప్పుడవుతుందంటే గనక శబ్ద బ్రహ్మము రూపములో కృష్ణనామము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని మనము జపం చేసినప్పుడు, కీర్తన చేసినప్పుడు లోపల ప్రవేశించి ఆ మలిన హృదయ మాలిన్యము మరి ఆయన తన కథ ఎప్పుడైతే విని ఆయన ఆనందంతో లోపల ఉండే అంతర్యామి అయిన శ్రీకృష్ణ భగవానుడు చిరుదక సాయి విష్ణు శుభ్రం చేసేస్తాడంట. మనకి అయిపోయింది. అప్పుడు సుస్థాపితంగా భగవంతుడు అక్కడ మనసులో ఉండిపోతాడు, మనసంతా ఉండిపోతాడు. కాబట్టి సంపూర్ణమైన భక్తులు అయిపోతాము అని చెప్తున్నాడు అనమాట. ఎవరు? చైతన్య మన ప్రభుపాద చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా అంశయగు నిత్యదాసునిగా అతని నిజస్థితి ప్రకటమగును. మన యొక్క నిజస్థితి ఏమిటి? నిజ స్వరూపం ఏమిటి? జీవేర స్వరూప, జీవేర స్వరూప నిత్య కృష్ణదాస, నిత్య కృష్ణదాస. నిత్యము కృష్ణదాసుడిగా ఉండాలి కదా. నిత్యము నిజ కృష్ణదాస అంటే మనం ఎవరికి మనం నిజమైన దాసులు ఎప్పుడవుతామంటే కనుక మనసులో కృష్ణుడు భగవానుడు ఉన్నప్పుడు అవుతాము అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనసులో భగవంతుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు కృష్ణుడు చేస్తాడంటే మనసులో ఉండి భక్తుడు భక్తి యోగమున నెలకొంటాడంట. మనలో ఉండే ఈ కల్మషము రజస్తమ గుణం రూపములో ఉండే వాటిని క్రమముగా నశింపజేస్తాడు, అంతరింపజేస్తాడు. కేవలం సత్వగుణమును మాత్రమే మన మనసులో ఉండేటట్టు చేస్తాడు. కాబట్టి ఈ విధంగా కృష్ణుడు చేస్తాడు. ఆ సమయమున అతడు పరమసుఖి అయి క్రమముగా కృష్ణ భక్తి భావనలో పురోగమించును. కాబట్టి ఎప్పుడైతే సత్వగుణంతో ఉంటాడో నేను కృష్ణదాసుడు అని చెప్పి కృష్ణ భక్తిని చేస్తూ కృష్ణ యొక్క సేవ చేస్తూ
మరి కృష్ణ యొక్క భాగవతం కథలు వింటూ మరి 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 వైష్ణవుల యొక్క సేవ చేస్తూ ఆయన తన జీవితాన్ని కృష్ణ భక్తి భావనలో సంపూర్ణంగా నిలిచిపోతాడు. జనులందరూ శ్రీకృష్ణ భగవాన్ని గురించి వినడి అవకాశం వసగొట్టే ఆచార్యులందరూ గట్టిగా ప్రతిపాదించరి. అందుకే అవకాశము ఆచార్యులందరూ గట్టిగా ప్రతిపాదించినారు. కాబట్టి మనం ఏం చెప్పిన ఆచార్య చెప్పండి ఆచార్యులు మనకి ఏం చెప్పినారు? కేవలం హరే కృష్ణ మంత్రం చెప్పినారు అంతే. ఆచార్యులు చెప్పింది ఏంటంటే, నాయన గుడికి వస్తే ఫస్ట్ ఏం చేస్తారు ఆచార్యులు మనకి? మన ప్రభు అని చెప్తారు, చెప్పండి జపం చేయి నాయన అంటారు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ హృదయం నుండి కలుషం శుభ్రం కావాలి కదా. నువ్వు భక్తుడు కావాలంటే, భక్తి నిలబడాలంటే కనుక నెలకొనాలంటే. కాబట్టి అందుకే వాళ్ళు చెప్పేది. కాబట్టి అందరూ భక్తి చేయాలంటే అందరూ ఖచ్చితంగా జపం చేయండి, అందరూ ఇస్కాన్ గుడికి రండి. కాబట్టి శ్రీకృష్ణ యొక్క నామము, రూపము, గుణములు, సంపత్తి, కర్మల ఏడ ఆకర్షితులవుతాము. చైతన్య కృష్ణ ఉద్యమము యొక్క సంపూర్ణ సారాంశం ఇది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు ప్రభుజీ హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రమాణాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ.